హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే డిగ్రీ చదివి హౌస్ వైఫ్గా అయితే ఉండడం నాకైతే ఇష్టం లేదు. అందుకే మా ఆయననైతే అడిగాను, నాకు ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టించమని అయితే అడిగాను. సో ఆయన నాకైతే ఈ డైరీ పార్లర్ అయితే పెట్టించాడు. ఇది నేను ఒక్కదాన్నే చూసుకోను, మా ఆయన నేను ఇద్దరం కలిసి అయితే చూసుకుంటాం. మా ఆయన మార్నింగ్ 6 నుంచి 9 వరకు అయితే ఉంటాడు. 9:30 నుంచి అయితే నేను చూసుకుంటాను. 9:30 నుంచి 6 వరకు అయితే నేను చూసుకుంటాను. తర్వాత 6 నుంచి 10 వరకు మా ఆయన అయితే చూసుకుంటాడు. మార్నింగ్ టైంలో ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా అండి, లేడీస్కి అయితే అవి తప్పవు కదా. అయితే ఆ పనులన్నీ చేసుకొని వచ్చే వరకు అయితే నాకైతే 9:30 అవుతుంది. మా ఊరు వచ్చేసి కామారెడ్డి డిస్టిక్, బీర్పూర్ మండలం అండి. ఇక్కడ పాల రేట్లు ఎలా ఉన్నాయంటే, ఒక లీటర్ పాలు వచ్చేసి 80 రూపీస్, 1 కేజీ పెరుగేమో 90 రూపీస్, పన్నీరేమో 1 కేజీ 600 అండి. 1 కిలో నెయ్యి వచ్చేసి 1000 రూపీస్ అండి. స్వచ్ఛమైన నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి. మరి మీ విలేజ్లో పాల రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ అయితే చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ ప్రతి డైరీ పార్లర్లో అయితే ఇవైతే కంపల్సరీ ఉండాలి. బన్ను ప్యాకెట్స్ అండ్ టోస్ట్ ప్యాకెట్స్. పాలకు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇవైతే తీసుకెళ్తారు కాబట్టి ఇవి మన దగ్గర అయితే తప్పకుండా ఉంచుకోవాలి. నెయ్యి అయితే నేను చేసిందేనండి, స్వచ్ఛమైన నెయ్యి. చూస్తేనే తెలుస్తుంది, ఇలా గోధుమ రంగులో ఉంటే అది స్వచ్ఛమైన నెయ్యి. వాసన అయితే ఎంత బాగా వస్తుందంటే ఇక్కడ కస్టమర్స్ అయితే తప్పకుండా నెయ్యి అయితే తీసుకెళ్తారండి. నెక్స్ట్ వీడియోస్లలో అయితే నేను నెయ్యి ఏ విధంగా తయారు చేస్తా అనేది మీకైతే వీడియోలో తీసి పెడతాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది ఒకటే బిజినెస్ చేసుకుంటా అనుకుంటున్నారా? ఒకటే షాప్లో 2 పనులు అయితే చేస్తానండి. ఒక సైడ్ వచ్చేసి పాల ఈ కుండలను అయితే బాగా ఎండలో పెట్టడం వల్ల అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ అయితే అంతా పోతుంది. ఏవైనా క్రిములు ఉన్నా కూడా చనిపోతాయనేసి ఇలా డైలీ అయితే ఎండలో పెట్టిన తర్వాతనే అందులో తోడైతే పెడతాము. ఒకే దాంట్లో 2 పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే షాప్ రెంట్ అనేది మనకు ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి లామినేషన్ మిషన్ అన్నమాట. చేస్తారు కదా ఆధార్ కార్డ్ చిన్న చేసి లామినేషన్ చేస్తారు చూడ, ఆ మిషన్ అన్నమాట. ఇదైతే జిరాక్స్ మిషన్ అన్నమాట. ఇక్కడ స్కూల్ అయితే ఉందన్నమాట, చాలా జిరాక్స్ అయితే వెళ్తాయి. ఇది వచ్చేసి ల్యాప్టాప్, ఇందులో ఏమైనా అప్లై చేసేటువంటి అప్లై చేస్తాం. ఇది వచ్చేసి మంత్ర డివైస్ అండి, క్యాష్ విత్డ్రా అవి చేయడానికి ఉపయోగిస్తాం. మంత్ర డివైస్ స్వైపింగ్ మిషన్ అండి, క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇంతేనండి. ఇక్కడ పాల కేంద్రము, ఇక్కడ వచ్చేసి ఏపీఎస్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ పాల కోసం వచ్చిన వాళ్ళకి ఇక్కడ డబ్బులు ఇస్తారన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకు ఇక్కడ పాలు కూడా దొరుకుతాయి అనేసి తెలుస్తుంది. ముందుగా ఈ బిజినెస్ చేయాలంటే పాలు అయితే మంచిగా ఉండాలి, చిక్కగా ఉండాలి. అలాగే పెరుగు వచ్చేసి గట్టి పెరుగు, కుండ పెరుగు గట్టిగా అయితే ఉండాలి. పన్నీర్ కూడా క్వాలిటీ బాగుండాలి, నెయ్యి బాగుండాలి. అన్నీ బాగుంటేనే బిజినెస్ అయితే చేయగలుగుతాం. మన సొంతంగా మనకైతే బర్రెలు ఉండాలి. ఎప్పుడైనా వేరే వాళ్ళు పాలు బంద్ చేసినా కూడా మన పని మన బర్రెల పాలు మనకు వచ్చే విధంగా చూసుకోవాలి. బిజినెస్ స్టార్టింగ్లో అయితే మనకైతే అన్ని 20 లీటర్స్ 30 లీటర్స్ పాలు అయితే పోవండి. మనం కొద్దిగా అయితే చిన్నగా పైకి అయితే ఎదగాలి. ఫస్ట్ అయితే మనం ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ తీసుకొని అయితే స్టార్ట్ చేయాలి. మేము కూడా స్టార్టింగ్లో అయితే మాకు పాలు అంతగా పోయేవి కావు. పెరుగు తోడు పెట్టేదాన్ని, అలా చేసి పెరుగు తోడు పెట్టి నెయ్యి చేసేదాన్ని. బిజినెస్ అంటేనే ఓపిక ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్లో లాస్ అయితే వస్తుంది, దాన్ని మనం భరించగలుగుతాం అన్నప్పుడే